దేవుళ్ళు దెయ్యాలు లేవనడానికి నువ్వెవరు? సాక్ష్యాలున్నాయా? ఉన్నాయి అనడానికి నీ దగ్గర సాక్ష్యాలున్నాయా? ఉన్నాయి. అందుకు మేమే సాక్ష్యం. అంజలి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒక డాక్టర్వి. అంతకంటే ముందు నేను ఒక మనిషిని. ఆ విషయం మర్చిపోకు. మా జీవితంలో జరిగిన సంఘటనలే నిలువెత్తు సాక్ష్యాలు. ఆ దెయ్యాలు మా జీవితాలతో ఎలా ఆడుకున్నాయో తెలుసా? అవి పెట్టే నరకం ఎలా ఉంటుందో నీకు తెలుసా? అసలు ఒక దెయ్యం తలుచుకుంటే ఏం చేయగలదో తెలుసా? తన గాలి తగలగాని మన ఊపిరి ఆవిరైపోతుంది. చనిపోవాలని అనిపించినా చావలేని పరిస్థితి కలిగిస్తుంది. ఆ దెయ్యాన్ని మా కళ్ళారా చూసాము. అలాంటిది నువ్వు దెయ్యాలు లేవంటావేంటి? ఒకవేళ నిజంగానే ఆ దెయ్యం మళ్ళీ వచ్చి పాప చేత ఇలా చేయిస్తుంటే నువ్వు ఆపగలవా? నా పాప ప్రాణాల్ని కాపాడగలవా? చెప్పు చెప్పు, కాపాడగలవా? చెప్పు, కాపాడగలవా? అంజలి, కాపాడగలవా? ఓకే, కూల్ అంజలి, కూల్. ఎందుకంత సీరియస్ అవుతున్నావు? కూల్ కాదు, నువ్వు మాట్లాడేది తప్పు. ముందు ఆ విషయం తెలుసుకో. నేను నమ్ముతున్నాను అంజలి, నువ్వు చెప్పినట్టు దయ్యాలున్నాయి. మంత్రాలు, తంత్రాలు, బాబాలు, స్వామీజీలు అందరూ ఉన్నారు. ఓకేనా? ఐఎమ్ సారీ డాక్టర్. పర్లేదు అర్జున్. ఎందుకు వృధా ప్రయత్నం? ఏం చేయలేవని తెలుసు కూడా వెళ్ళడానికి ఎందుకు సాహసించావు? ప్రాణభయంతో మనల్ని శరణు కోరిన వారిని కాపాడటం కోసం మన ప్రాణాలను సైతం త్యజించాలని మీరే నేర్పించారు కదా గురువుగారు. అభంశుభం తెలియని ఆ పసికందు ప్రాణాలని హరించడానికి మృత్యువు వెంటపడుతుంటే నా ప్రాణం పోతుందని ఆగిపోమంటారా గురుదేవా? స్వార్థము, పక్షపాతము, రాగద్వేషాలు లేకుండా మనుషుల్ని కాపాడినప్పుడే మన సాధువుల పుట్టుకకు సార్థకత కలుగుతుందని మీరే అన్నారు కదా. అలాంటప్పుడు నన్ను నమ్ముకున్న కుటుంబానికి ఎలా అన్యాయం చేయమంటారు? ఆ ప్రేతాత్మను బంధించే క్రమంలో నువ్వు పూర్తిగా శక్తిహీనుడు అయ్యావు ప్రణవానంద. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.